వసు నెమ్మదిగా ఎర్లీ మార్నింగ్ కళ్ళు తెరుస్తుంది. అలాగే బెడ్ పైన పడుకొని మొత్తం గుర్తు తెచ్చుకుంటుంది. ఒక్కసారిగా తన కళ్ళు తిప్పి చూస్తుంది తను ఎక్కడున్నానా అనేసి. హాస్పిటల్ రూమ్ చూసిన తర్వాత తన కళ్ళలోని మొహంలోని భయం తప్ప ఇంకే ఎక్స్ప్రెషన్స్ కనిపించవు. వెంటనే త్వరగా లేచి డోర్ వైపుకి వెళ్ళిపోతుంది. కానీ తూలిపోతూ ఉంటుంది. అసలు చాలా వీక్గా ఉంటుంది. ప్రజెంట్ వసు ఆలోచించే స్టేజ్లో లేదు. సో తను డేంజరస్ సిచ్యుయేషన్ నుంచి బయటపడింది, సేఫ్ హ్యాండ్స్లో ఉంది అని కూడా తనకి తెలియదు. సో అక్కడ నుంచి ఎంత త్వరగా వెళ్ళిపోతే అంత బెటర్ అనేసి ఎంత వీక్గా ఉన్నా సరే అలాగే తోలుతూ నడుచుకుంటూ వెళ్ళిపోతుంది భయపడుతూ. రిషి వసు రూమ్లోకి వచ్చి చూసినప్పుడు వసు ఎక్కడ కనిపించదు. ఇంకా ఫుల్ ప్యానిక్ అయిపోతాడు. ప్రతి చోటు ఎతుకుతాడు హాస్పిటల్లో. వసు ఎమర్జెన్సీ ఎగ్జిట్ వైపు చూసి అటువైపుగా నడుస్తూ ఉంటుంది. సడన్గా తనని దేన్నో గోడను గుద్దుకున్నట్టు అనిపించి అనుకుని తలను రుద్దుకుంటుంది ఫోర్ హెడ్ని. తన తలపైకెత్తి చూసేసరికి ఎదురుకుంటా రిషి చేతులు రెండు కట్టుకుని సీరియస్గా వసు వైపు చూస్తూ ఉంటాడు. నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు అని రిషి అడుగుతాడు. వసు ఏం మాట్లాడకుండా రిషిని పక్కకు తోసేసి అక్కడి నుంచి పరిగెట్టుకుని వెళ్ళిపోదాం అనుకుంటుంది. కానీ వెంటనే రిషి వసు హ్యాండ్స్ పట్టుకుని వసు ఏం చేస్తున్నావు అనేసి రిషి అంటూ ఉంటాడు. కానీ వసు మాత్రం తన చేతులను విడిపించుకుని అక్కడ నుంచి పారిపోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. నన్ను వదలండి, నేను వెళ్ళాలి, నేను మా ఇంటికి వెళ్ళిపోతానని చిన్నపిల్లలా ఏడుస్తూ ఉంటుంది. నా మాట విను వసు అని రిషి అంటాడు. అయినా సరే వసు మాట వినకుండా అతన్ని విడిపించుకుని వెళ్ళిపోవడానికి ట్రై చేస్తుంది. కానీ రిషి మాత్రం చాలా గట్టిగా పట్టుకుంటాడు వసుని, అసలు కదలనివ్వకుండా. వసు అయితే ఇంకా వైలెంట్గా అయిపోతుంది, గట్టి గట్టిగా అరుస్తుంది. ఇంకా రిషి కూడా గట్టిగా అరుస్తాడు. ఏం చేస్తున్నావు అమ్మాయి, కామ్ డౌన్, హోల్డ్ ఆన్ యువర్ సెల్ఫ్. లేదు లేదు, నేను ఇక్కడ ఉండను, నేను ఇంటికి వెళ్ళిపోతాను, నేను మా అమ్మని చూడాలి అంటూ చాలా దీనంగా ఏడుస్తూ ఉంటుంది. తనకి ఏడవడానికి కూడా ఓపిక ఉండదు. రిషి ఆర్మ్స్ మీద పడిపోతుంది ఏడుస్తూ. కామ్ డౌన్ వసు, ఇట్స్ ఓకే, యు ఆర్ సేఫ్ నౌ. చూడు నేనున్నాను కదా నీతో, నిన్నెవ్వరూ తీసుకెళ్ళరు, ఇంకేమీ ఆలోచించుకో, కామ్ డౌన్ అంటూ చాలా కూల్గా మాట్లాడుతూ ఉంటాడు. వసుకి ఫస్ట్ టైం తనతో రిషి సాఫ్ట్గా మాట్లాడినట్టు అనిపిస్తుంది. ఒక చేత్తో వసు నడుము దగ్గర పట్టుకుని ఇంకో చేత్తో బ్యాక్ సైడ్ రబ్ చేస్తూ ఉంటాడు. వసుని దగ్గరికి తీసుకుని అలాగా మంచిగా చెప్తూ ఉంటాడు తన్ని కామ్ డౌన్ చేయడానికి. ఇంటికి వెళ్దాం రా, అక్కడికి ఎవ్వరూ రారు అని చెప్పి వసుని డాక్టర్ దగ్గర తీసుకెళ్తాడు. మళ్ళీని వసుకు అసలు నడిచే ఓపిక కూడా ఉండదు. అలాగే సపోర్ట్గా తీసుకుని నడిపిస్తాడు. డోంట్ వర్రీ, తన గాయాల గుర్తులు కొన్ని రోజులు అలాగే ఉంటాయి. నేను రాసిన ఈ క్రీమ్ని డైలీ అప్లై చేయండి. ఇంకా తన పొత్తి కడుపు పైన తీవ్రంగా గాయాలు తగలడంతో అవి తగ్గడానికి కొంచెం టైం పడుతుంది. ఒకవేళ నొప్పి తట్టుకోలేకపోతే హార్ట్ ప్యాక్ని యూస్ చేయండి. ఇంకా మిగిలిన విషయాలన్నీ బాగానే ఉన్నాయని మొత్తం ప్రిస్క్రిప్షన్ అది రాసి రిషికి ఇస్తుంది. రిషి అవన్నీ కొనేసి వసుని అపార్ట్మెంట్కి తీసుకెళ్తాడు. ఇంటికి వెళ్ళాక ప్రేరణ చాలా లైట్ ఫుడ్ వండి పెడుతుంది వసు కోసం. వసు ఏమో ఆ ప్లేట్ని పక్కకు నెట్టి నాకు వద్దు, నేను ఇంటికి వెళ్ళాలి, నేను మా నాన్నని చూడాలి అంటూ కళ్ళల్లో నీళ్ళు తెచ్చుకుని రిషి వైపు చూస్తుంది. హోమ్ సిక్ బేబీ అని రిషి కొనుక్కుంటాడు. ఆపు అని సిద్ధు అంటాడు. మను కూడా వచ్చి వసు పక్కన కూర్చుని వసు అసలు నిన్న నీకేం జరిగింది, నువ్వు ఎక్కడికి వెళ్ళావు, ఇదంతా ఎలా జరిగింది అనేసి నెమ్మదిగా అడుగుతాడు. రిషి ఏమో ల్యాప్టాప్లో ఏదో వర్క్ చేసుకుంటూ చూస్తాడు మళ్ళీ వసు వైపు. నిన్న నువ్వు టెస్ట్ మోనల్ తీసుకోవడానికి వెళ్ళావు కదా, ఆఫ్టర్నూన్ నాకు కాల్ చేసి విట్నెస్ సాక్ష్యం ఇవ్వడానికి ఒప్పుకుందని చెప్పావు కదా, ఆ తర్వాత ఏమైంది అని కొంచెం సీరియస్ మూడ్లోకి వస్తాడు రిషి. వసు కొన్ని నిమిషాల పాటు వేరే జోన్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఆ హారిబుల్ ఇన్సిడెంట్ని గుర్తు తెచ్చుకుంటుంది నిన్న జరిగింది. ఆ అమ్మాయి పేరు సత్య. నేను నిన్న తన దగ్గరికి సాక్ష్యం కోసం వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి చాలా సీరియస్ అయ్యింది. నాతో మాట్లాడడానికి కూడా ఇష్టపడలేదు. తను అరవడంతో కొంచెం మంది కస్టమర్స్ కూడా మా వైపుకి వచ్చారు. ఆ టైంలోనే ఆ మాల్ ఓనర్ కూడా మా మ్యాటర్లో ఇంటరప్ట్ అయ్యాడు. మాలా, ఏం మాల్ అని సిద్ధు అడుగుతాడు. ధవాన్స్ గ్రాండ్ మాల్. సత్య అక్కడే వర్క్ చేస్తుంది. తను మొదట నాతో మాట్లాడడానికి ఒప్పుకోలేదు. అందుకే నేను బ్రేక్ టైంలో ఇంకోసారి అడిగి చూద్దామని అక్కడే తన కోసం వెయిట్ చేస్తూ ఉన్నా. కానీ ఈలోపే తను నా దగ్గరకు వచ్చి నేను స్టేట్మెంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నానని, కాకపోతే ఒక కండిషన్ అని చెప్పింది. కండిషనా, అదేంటి అని మను అంటాడు. నన్ను తనతో పాటు ఒక ప్లేస్కి రావాలని చెప్పింది. అందుకే ఆ టైంలో నేను మీకు కాల్ చేశాను. నాకెందుకో మంచిగా అనిపించలేదు, ఫుల్ డైలమాలో ఉన్నాను. అప్పుడే నేను మీకు కాల్ చేశాను. మీరేమో నా మాట పూర్తిగా వినకుండా ఫుల్ నా పైన అరిచారు. ఏదేమైనా సరే నాకు టెస్ట్ మాన్యువల్ తీసుకురావాలని చెప్పారు అని వసు చెప్పేసరికి అందరూ రిషి వైపు సీరియస్గా చూస్తారు. రిషి ఇప్పటికే దాని గురించి రిగ్రెట్ ఫీల్ అవుతున్నాడు చాలా గిల్టీగా. సరే
తను నిన్ను ఎక్కడికి తీసుకువెళ్ళాలనుకుంది అని సిద్ధు అడుగుతాడు. ధవాన్స్ గ్రాండ్ హోటల్ అని వాసు చెప్తుంది. అది వినగానే రిషి వాట్ అని అరుస్తాడు గట్టిగా. నేను చెప్తే మీరు నమ్మరు కానీ ఆ హోటల్ చాలా స్ట్రేంజ్గా ఉంది. మేము లిఫ్ట్ ఎక్కి 15th ఫ్లోర్కి వెళ్ళాము. ఆ తర్వాత అక్కడి నుంచి లిఫ్ట్లో పి అనే బటన్ నొక్కింది కానీ అది పి ఫ్లోర్ కాదు, ఎస్. అక్కడికి వెళ్ళాక 2 డైవర్షన్స్ ఉన్నాయి, ఒకటి పి సైడ్ ఇంకొకటి ఎస్ సైడ్. అక్కడి నుంచి ఆ అమ్మాయి నన్ను డైరెక్ట్గా 777 రూమ్కి తీసుకెళ్ళింది అని వాసు ఆగుతుంది. అయితే రియాన్స్ చెప్పింది నిజమే అని రిషి అని తను ఆలోచించడం స్టార్ట్ చేస్తాడు. ఏంటి రిషి ఏమైంది అని సిద్ధు అడుగుతాడు. రియాన్స్ ఆ రోజు రాత్రి ధవాన్ హోటల్లోనే ఉన్నానని చెప్పాడు. ఇంకా ఆ ఫ్లోర్ నేమ్ కూడా చాలా ట్రిక్కీగా చెప్పాడు. రూమ్ నెంబర్ కూడా వసు చెప్పినట్టుగానే చెప్పాడు. కానీ మేము తన మాటలు నమ్మలేదు. ఎందుకంటే మన టీం ఆల్రెడీ ఆ హోటల్కి వెళ్ళి చెక్ చేసింది. అక్కడ ఎస్ అనే ఫ్లోరు లేదు, ఏ ఫ్లోర్లోని 777 అనే నెంబర్తో రూమ్ కూడా లేదు. సో డ్రగ్స్ తీసుకోవడం వల్ల తన హాలోజినేషన్ ఏమైనా చేసుకుంటున్నాడేమో, సరిగ్గా చెప్పట్లేదు అనుకున్నాం. అయినా రియాన్స్ ఆ ప్లేస్కి ఎలా వెళ్ళాడు? అది చాలా రిచ్ హోటల్. ఎందుకంటే తనకున్న రైడర్ ఫ్రెండ్స్ ఎవరు కూడా రిచ్ కాదు. వాళ్ళకి రియాన్స్ని వాళ్ళతో పాటు తీసుకెళ్లే అంత కనెక్షన్స్ వాళ్ళకి ఏముండుంటాయి? వాళ్ళు అక్కడికి వెళ్ళి ఎవరిని కలిసి ఉండుంటారు అని రిషి తనలో తానే పైకి చెప్తూ ఉంటాడు సిద్ధుతోటి. నిన్నటి నుంచి అదే ఆలోచిస్తూ ఉంటాడు. వాళ్ళు కలిసిన అతని పేరు రవిష్ ధవాన్ అని వాసు చెప్తుంది సడన్గా. అతను ఎవరు అని రిషి కన్ఫ్యూజింగ్గా వాసు వైపు చూస్తాడు. వాసుకి ఒక్కసారిగా వెన్నులో వణుకు పుడుతుంది, చాలా భయపడుతుంది. వాడొక వెధవ. ఆ ధవాన్ గ్రాండ్ మాల్, ధవాన్ గ్రాండ్ హోటల్ వీటన్నిటికీ వాడే ఓనర్. ఇంకా ఇలాంటివి వాడికి చాలానే ఉన్నాయి. వాడి తండ్రి సంపాదించిన డబ్బుని ఎలా ఖర్చు చేయాలో తెలియక ఇలా ఎదవలాగా తయారయ్యాడు. అమ్మాయిలు పిచ్చోడు. ఇంకా వాళ్ళ ముందర ఒక సైకోపాత్ లాగా బిహేవ్ చేస్తాడు. వాడికి ఎప్పుడు ఏది నచ్చదో ఎవరూ ఊహించలేరు. ఎప్పుడు పిచ్చి పట్టిన వాడిలాగా అరుస్తూ ఉంటాడు. ఆడొక సైకో. ఎప్పుడు సైకోలో బిహేవ్ చేస్తాడో ఎవరూ ఊహించలేము. వాడి మెయిన్ హాబీ అమ్మాయిలతో తిరగడం, వాళ్ళతో ఆడుకోవడం. ఇంకో వరస్ట్ థింగ్ ఏంటంటే వాడి అమ్మాయిల్ని హెరాస్ చేస్తూ సైకోలాగా ఆనందం పొందుతాడు. వాళ్ళు ఏడుస్తుంటే వీడు నవ్వుతాడు అంటూ వసు ఒక పీడకలలాగా చెప్తూ ఉంటే కంప్లీట్ సైకో అని సిద్ధు అన్నాడు. అవును, సత్య చెప్పిన దాని ప్రకారం ఆ రోజు పార్టీని ఆ రవిషే అరేంజ్ చేశాడు. ఆ రైడర్స్ అందరూ వీడి కింద కుక్కల్లా వర్క్ చేస్తారు. అన్ఫార్చునేట్లీ ఆ రోజు పార్టీకి వాళ్ళతో కలిసి రియాన్స్ కూడా వెళ్ళాడు. తను కొంచెం తగ్గనే స్పృహ కోల్పోయాడు. ఎందుకంటే తనకి డ్రగ్స్ అలవాట్లేదు. వాళ్ళందులో డ్రగ్స్ మిక్స్ చేశారు. సో రియాన్స్ స్పృహ కోల్పోయాక మిగతా వాళ్ళు పార్టీని కంటిన్యూ చేశారు. ఆ రోజు రాత్రి హాస్పిటల్లో ఉన్న అమ్మాయి సత్యాన్ని తీసుకుని ఆ పార్టీకి వెళ్ళింది. డ్రింక్స్, గేమ్స్ అలా పార్టీ ఫుల్ స్వింగ్లో ఉండగా ఆ అమ్మాయి కార్డ్స్లో రవిష్ పైన గెలిచింది. సో అది తనకి నచ్చలేదు. సో అక్కడి నుంచి స్టార్ట్ అయింది. తనని చాలా దారుణంగా కొట్టాడు. జుట్టు పట్టుకుని తన తలని గోడకేసి స్మాష్ చేశాడు. కింద పడేసి కాళ్ళతో మొహం పైన తొక్కాడు. ఆ అమ్మాయి అప్పటికే సగం చచ్చిపోయింది. అయినా సరే వదలకుండా ఒక పిచ్చి పట్టిన వాడిలాగా తన మీద తన కోపాన్ని అంతా చూపించాడు. తర్వాత కొద్దిసేపటికి తన సెన్సెస్లోకి తిరిగి వచ్చాక దీన్నంతా ఎలా కవర్ చేయాలా అని ఈ ప్లాన్ వేశాడు. సో తర్వాత జరిగింది మనకి తెలిసిందే. బ్లేమ్ అంతా స్ప్రోలో లేని రియాన్స్ మీదకి నెట్టేశారు. నిన్న సత్య నన్ను అక్కడికి తీసుకెళ్ళింది కూడా రవిష్ నన్ను కలవాలనుకున్నాడు. దానికోసమే తీసుకెళ్ళింది. నాకు అప్పుడు ఆ విషయం తెలియదు. కానీ తన మెయిన్ మోటో వచ్చేసి తను నాకు హెల్ప్ చేయడమే. అది మెమరీ కార్డ్. ఆ రవిష్కి అమ్మాయిలతో చేసే ప్రతి దాన్ని రికార్డ్ చేసే అలవాటు ఉంది. తన కెమెరాతో దాన్ని అంతటినీ రికార్డ్ చేసి తర్వాత వాటిని చూసి సైకోలాగా ఆనందం, తృప్తి చెందుతాడు. ఆ రూమ్లో ఎప్పుడు కెమెరాస్ రికార్డ్ మోడ్ ఆన్లో ఉంటది. సో రవిష్ రాకముందే ఆ మెమరీ కార్డ్ని తీసి నాకు ఇవ్వాలని చూసింది. తన శాయశక్తిలా ఆ మెమరీ కార్డ్ తీయడానికి ప్రయత్నించింది. కానీ ఈలోపే రవిష్ అక్కడికి వచ్చేసాడు. రెడ్ హ్యాండెడ్గా సత్యాన్ని పట్టుకున్నాడు. ఇంకా ఆ సైకోగాడికి సత్యాన్ని విడిచిపెట్టడానికి కారణం ఏముంది? తనని కూడా కొట్టాడు. నేనైతే భయంతో ఒక మూలం దాక్కున్నాను. ఆ తర్వాత రవిష్ తన లెదర్ బెల్ట్ తీసి తనని కొట్టడం స్టార్ట్ చేశాడు. తనని అలా కొడుతుంటే నేను చూడలేకపోయాను. నేను కూడా తనని ఆపడానికి ట్రై చేశాను. అది వాడికి ఇంకా కోపం తెప్పించి నా వైపు తిరిగి నన్ను కొట్టడం స్టార్ట్ చేశాడు. తన షూస్తో తొక్కాడు అంటూ కాళ్ళు 2 దగ్గరికి పెట్టేసుకుని ముడుచుకుపోయి భయపడిపోతూ చెప్తుంది. వాడు నన్ను కొడుతూ ఉండగా సత్య ఎప్పుడు తీసుకుందో తెలియదు కానీ సైలెంట్గా మెమరీ కార్డ్ తీసుకుని నాకు హెల్ప్ చేయడానికి నా దగ్గరకు వచ్చింది. వాడిని ఆపుతూ సీక్రెట్గా ఆ మెమరీ కార్డ్ని నా చేతుల్లో పెట్టింది. సైలెంట్గా నాకు సైగ చేసింది అక్కడ నుంచి పారిపోమ్మని. అక్కడి నుంచి బయటపడడం అంటే నేను అనుకున్నంత సులభం కాదు. నాకు చాలా భయం వేసింది. వాడు కొట్టిన దెబ్బలకి నేను చాలా వీక్ అయిపోయాను. సరిగ్గా నడవలేకపోయాను.
అలాగే వాడి నుంచి తప్పించుకుని అపార్ట్మెంట్‌కి చేరుకున్నాను. ఇక్కడికొచ్చాక నాకు ఒళ్ళంతా చాలా నొప్పిగా అనిపించింది. నాకస్సలు ఓపిక లేనట్టు అయిపోయాను. నేను వెంటనే మీకు కాల్ చేశాను. కానీ మీ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. ఆ పెయిన్‌కి, అలసటకి నేను కొద్దిసేపటికి నిద్రపోయాను. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు. వాడు సత్యాని ఏం చేశాడో కూడా నాకు తెలీదు. వాడు సత్యని చంపినా చంపేస్తాడు. అలాంటి సైకో. తను ఆ మెమరీ కార్డ్ నాకివ్వడం కోసం చాలా కష్టపడింది. నేనేమో ఆ మెమరీ కార్డ్ ఎక్కడ పడేసానో కూడా నాకు తెలియట్లేదు. ఇప్పుడు ప్రూఫ్స్ అన్నీ మంచి జారిపోయినాయి అనేసి వసు సాడ్‌గా రిషి వైపు చూస్తుంది సారీ అన్నట్టు. ఇప్పుడు ప్రేరణ వసుతో ఇలా అంటుంది. వసు, నేను నీ నెక్ పైన గాయాలవ్వడం చూశాను. అక్కడ రక్తమంతా గడ్డకట్టడం కూడా చూశాను. అవి టీత్ మార్క్స్ లాగా అనిపించాయి. తను నిన్నేమన్నా కరిచాడా అని ప్రేరణ అడుగుతుంది. వాడొక రాక్షసుడు. వాడి చేతికి ఒక రకమైన లెదర్ గ్లౌజెస్ కూడా తొడుక్కున్నాడు. ఆ గ్లౌజ్‌కి నకల్స్ దగ్గర కొంచెం షార్ప్ స్టడ్స్ కూడా అటాచ్ చేసి ఉన్నాయి. వాడి హోటల్ రూమ్ కూడా చాలా భయంకరంగా ఉంది. అంతా లెదర్ సోఫాలు, కర్రలు, మాస్కులు, షార్ప్ థింగ్స్. గాడ్, వాటితో అమ్మాయిల్ని ఏం చేసేవాడో నాకు తెలియదు కానీ నాకు ఆలోచించడానికి కూడా భయమేస్తుంది అంటూ వసు వణుకుతుంది. అది చూసి సిద్ధు రిషి వైపు సీరియస్గా చూస్తాడు. రిషి ఏమో గిల్టీ ఫీల్ అవుతాడు. వసు అక్కడికి వెళ్ళాక ఎంత బాధను అనుభవించుంటుందో, ఏం ఫేస్ చేసి ఉంటుందో వీళ్ళు అర్థం చేసుకోగలరు. లోపమాను తన ల్యాప్టాప్లో చూస్తూ గాట్ ఇట్, ఇది వర్క్ అవుతుంది అంటాడు. రిషి లేచి వసు దగ్గరకు వచ్చి తన పక్కన కూర్చొని, సరే అయితే ఇప్పుడు కొద్దిసేపు నువ్వు రెస్ట్ తీసుకో, ఇక్కడ నుంచి మేము హ్యాండిల్ చేస్తాం, ఓకేనా? ప్రేరణ, నువ్వు వసు దగ్గరే ఉండు అని చెప్పేసి సిద్ధు, మను, రిషి ముగ్గురు బయటకు వచ్చేస్తారు ల్యాప్టాప్ తీసుకుని. రిషి రూమ్లోకి వెళ్ళాక రిషి మను చేతిలో నుంచి ల్యాప్టాప్ తీసుకుని ఒక వీడియో ఫైల్ని ప్లే చేస్తాడు. మనం వీటిని వసు ముందు ప్లే చేస్తే తనకి కష్టం కావచ్చు, అందుకే నేను అంటూ రిషి ఎక్స్ప్లెయిన్ చేస్తే యా ఐ అండర్స్టూడ్ అని మను అంటాడు. ఆ రోజు రాత్రి రికార్డ్ అయిన వీడియోని ప్లే చేయడం స్టార్ట్ చేస్తారు. అక్కడ ఏం జరిగిందో మొత్తం చూస్తారు. నిజంగా వసు చెప్పిందంతా నిజమే. వాడు ఒక పెద్ద సైకో. అసలు సింపతి అనేదే లేకుండా ఒక యానిమల్ లాగా బిహేవ్ చేస్తాడు. కొన్ని మినిట్స్ చూసాక సిద్ధు చూడలేకపోతాడు. తన ఫేస్ని పక్కకు తిప్పేసుకుని, వాట్ ఈస్ దిస్ యార్, వీడు అసలు మనిషేనా అంటాడు. ఆ అమ్మాయి అక్కడ పెయిన్తో విలువిల్లాడిపోతుంటే వీడి మొహంలోనేమో సైకో నవ్వు. అయినా సరే ఆగకుండా ఆ అమ్మాయిని గుద్దుతూనే ఉంటాడు. ఈవెన్ మనం పంచింగ్ బ్యాగ్స్ పైన కూడా అంత గట్టిగా హిట్ చేయం. వీడిని వదలకూడదు రిషి, వీడిని జైల్లో మగ్గేలా చేయాలి అని మనం అంటాడు. రిషి దాన్ని ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేసి నిన్నటి రికార్డింగ్ దగ్గరకు వస్తాడు. వసు ఆ రూమ్లోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి చూస్తాడు. కొన్ని మినిట్స్ తర్వాత సడన్గా ల్యాప్టాప్ స్క్రీన్ క్లోజ్ చేసి పక్కన పడేస్తాడు. ఎందుకంటే ఆ వీడియోని చూస్తుంటే రిషికి వణుకు పుడుతుంది. అక్కడ కొడుతుంది ఎవరినో కాదు, తనకి తెలిసిన అమ్మాయిని, అది కూడా తన వైఫ్ని. వాళ్ళు మ్యారేజ్ అయ్యాక వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయకపోయినప్పటికీ రిషి బ్రెయిన్లో వసుయే తన వైఫ్ అనేసి స్టాంప్ పడిపోయింది. షీ ఈజ్ మై వైఫ్, మై రెస్పాన్సిబిలిటీ. తను నాకు స్ట్రేంజర్ కాదు, తను నాది, నా వైఫ్, మై ఓన్ అనుకుని రవిష్ మీద చాలా కోపంగా ఉంటాడు. చాలా బూతులు తిడతాడు. బయటికి అస్సలు కంట్రోల్ చేసుకోలేకపోతాడు. రవిష్ని ఫుల్గా అడ్డమైన బూతులు తిడతాడు. తర్వాత ముగ్గురు నెక్స్ట్ ప్లాన్ ఏంటా అని వాళ్ళ ఓన్ ఆలోచనలో మునిగిపోతారు సైలెంట్గా. ఏమైంది, మెమరీ కార్డ్ వర్క్ అవుతుందా అని ప్రేరణ అడుగుతుంది. రిషి అది పట్టించుకోకుండా వసు అని అడుగుతాడు. డోంట్ వరీ, తను నిద్రపోతుంది అని ప్రేరణ చెప్తుంది. వాట్ నెక్స్ట్ రిషి అని మను రిషి వైపు చూసి అడుగుతాడు. ఇది మర్డర్ కేసు మాత్రమే కాదు మను, ఇల్లీగల్ డ్రగ్స్ యూస్ చేస్తారు, ఇంకా వాడి అరాచకాలు, ఇవన్నీ మన దగ్గర సాలిడ్ ప్రూఫ్స్ ఉన్నాయి. ఈ ప్రూఫ్స్ చాలు, మనం వీటితో వాడికి తగిన శిక్ష పడేలా చేయొచ్చు అని రిషి కాన్ఫిడెన్స్గా చెప్తాడు. ఆ రోజుకి రిషి అపార్ట్మెంట్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేసే తర్వాత ఎవరి అపార్ట్మెంట్స్కి వాళ్ళు వెళ్ళిపోతారు. నైటు ఈవినింగ్ 7 అవుతుంది. రిషి వాసుని చూద్దామని తన రూమ్కి వెళ్తాడు. వాసు అప్పటికి కూడా ఫుల్ డీప్ స్లీప్లో ఉంటుంది. సో నెమ్మదిగా చప్పుడు చేయకుండా నడుచుకుంటూ వెళ్ళి వాసు పక్కన కూర్చొని కన్సర్న్గా వాసు మొహం చూస్తాడు. కమిలిపైన గాయాలయ్యి లైట్గా ఫేడ్ అవుతున్నాయి కానీ ఇంకా ఇప్పటికీ కొన్ని దెబ్బలు అలాగా క్లియర్గా కనిపిస్తున్నాయి. సో డాక్టర్ రాసిన క్రీమ్ తీసుకుని నెమ్మదిగా కేర్ఫుల్గా వాసుకు అప్లై చేస్తూ ఉంటాడు. ఫస్ట్ హ్యాండ్స్కి, ఆ తర్వాత ఫేస్కి, నెక్కి, లైట్గా షోల్డర్స్ అది ఫుల్ చేసి షోల్డర్స్ మీద రాస్తూ ఉంటాడు. ఇబ్బందిగా ఉంటుంది రాయడానికి. ఈ అమ్మాయి
ఇంట్లో కూడా తల నుంచి కాళ్ళ వరకు కప్పుకోవాలా? దీని బదులు బుర్కా యేసుకుంటే సరిపోతుంది కదా! అని గనుక్కుంటూ నెమ్మదిగా షోల్డర్ దగ్గర డ్రెస్‌ని కొంచెం కిందకి లాగి కష్టంగా ఉంటుందనమాట అది లాగడానికి. సో, అక్కడ అప్లై చేస్తూ ఉంటాడు. సో, వసుకి స్టమక్ పైన అబ్డామినల్ ఏరియా దగ్గర బాగా ఎక్కువ గాయాలయ్యాయని డాక్టర్ చెప్పడం గుర్తొస్తుంది. వెంటనే వసు టాపు కొంచెం పైకి పెడతాడు. అంతే స్టమక్, బొడ్డు అన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఫింగర్‌కి ఆయింట్‌మెంట్ తీసుకొని వసు నడుము వైపు చూస్తాడు. కానీ అక్కడే అలా ఆగిపోతాడు. అప్లై చేయాలా వద్దా అని డైలమాలో పడిపోతాడు. ఇంకా అలాగే వసు స్టమక్ వైపు చూస్తూ ఉండిపోయి, నో రిషి ఎక్కువ చేయకు, నిన్ను ఖచ్చితంగా వదిలిపెట్టదు, చంపేస్తుంది, మోలెస్టింగ్ కేసు పెట్టినా పెడుతుంది, నో 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 అప్లై చేయకు అని చెప్పుకుంటాడు. మళ్ళీ ఇంకొకసారేమో ఈ తింగర్ పిల్లికి తనని తాను సరిగ్గా చూసుకోవడమే రాదు, అలాంటప్పుడు వేరే వాళ్ళు కూడా హెల్ప్ చేయకపోతే ఎలా? నో రిషి ఆలోచించుకు, అసలే తను నొప్పితో బాధపడుతుంది, తన్ని బాగా చూసుకోవడం నీ రెస్పాన్సిబిలిటీ. ఇంకో పక్కన బ్రెయిన్ చెప్తుంది, అఫ్ కోర్స్ ఇది నా డ్యూటీ, నేను తనని జాగ్రత్తగా చూసుకోవాలి, నేనేం తనకి పరాయి వాడిని కాదు కదా, ఎవరు అవునన్నా కాదన్నా నేను తనకి భర్తని, ఇది నా రెస్పాన్సిబిలిటీ, నా ఇంటెన్షన్స్ మంచివి కాబట్టి తను కూడా నన్ను ఏమనలేదు, ఇది ఖచ్చితంగా మోలెస్టేషన్ అయితే కాదు అని చెప్పి ఒక్కసారిగా డీప్ బ్రీత్ తీసుకుని వసు టాప్ని కొంచెం పైకంట పట్టుకుంటాడు. కొంచెం పైనుంచి ఒక వైపు రిబ్స్ ఏరియా దగ్గర అది అప్లై చేస్తూ వస్తాడు. సడన్గా వసు తను ఎక్కడైతే అప్లై చేశాడో అటువైపుకి తిరుగుతుంది. రిషి వెంటనే షిట్ అని తల కొట్టుకుంటాడు. తనని ఎలా స్ట్రైట్గా పడుకోబెట్టాలో తెలియక ఇంకా తనకి కనిపిస్తున్న చోట నెమ్మదిగా అప్లై చేస్తూ ఉంటాడు. ఓకే ఫ్రెండ్స్, ఈ ఎపిసోడ్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.